శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖం, ఫోటో, చెయ్యి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును. గురుస్వామి రామయ్య గారు. మా ఫోన్ నెంబర్ 9398344096. మకర రాశి జాతకులు జూలై మాసంలో 18వ తేదీ అనగా శుక్రవారం తేదీ. ఈ రోజున మకర రాశి జాతకుల జీవితం రాత్రికి రాత్రి తలరాత మారిపోతుంది. ఇలా జరగబోతుంది. ఈ అవకాశం మళ్లీ తలుపు తట్టదు. మీరు ఒక్కసారి వినండి. కోపంగా ఉన్నా, ఆవేశంలో ఉన్నా, చిరాకుగా ఉన్నా, నిరాశలో ఉన్నా కూడా మీ యొక్క ప్రతి ఇబ్బంది తొలగించి మీ సమస్యను ప్రక్షాళన చేయడం వలనే ఇలా మీ సమస్య ప్రక్షాళన దిశగా అడుగులు వేయబోతుంది. ఇదంతా ఈశ్వరేశ్చ. ఓం నమః శివాయ. మీరు పరమశివుణ్ణి ఇష్టపడుతూ ఉంటే పరమశివుణ్ణి నిత్యము పూజించుకోండి. భగవంతునిపై భారం వేసిన మన ప్రయత్నం మనము చేయాలి. భగవంతునిపై భారం వేసి కూడా అపనమ్మకంగా ఉండొద్దు. మిమ్మల్ని మీరు నమ్ముకోకుండా ఉండొద్దు. నమ్మకం ఊపిరి వంటిది. నమ్మకం లేకపోతే బ్రతుకుని ముందుకు తీసుకుని వెళ్ళలేము. ఇదంతా ఈశ్వరేశ్చ. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని మన పెద్దలు చెప్తుంటారు. ఈ రోజు శివుని ఆజ్ఞ ఈ అవకాశం కలగటం. ఏం జరగబోతుంది మకర రాశి జాతకులకు, ఎటువంటి మార్పులు కలగబోతున్నాయి తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా మేము పెట్టే నూతన వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఇక ఈ రాశి వారికి ఈ రోజున జరిగేటటువంటి దిన ఫలితాల గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీరు జీవితంలో మంచి స్థితికి రావడానికి ఎప్పుడూ కూడా వీరికి దైవానుగ్రహం చాలా ఎక్కువ ఉంటుంది. మంచితనం, పట్టుదల అధికము. ఎవ్వరిని బాధించరు, ఎవరిని మాటలతో దూషించరు. దీనివల్ల అనేక మంది శత్రువులు వీరికి అవుతున్నారు. ఎందుకంటే మీరు మంచిగా పరపతి కలిగి ఉన్నత స్థితికి వెళ్తుంటే మిమ్మల్ని చూసి అసూయ పడేవారు కూడా ఎక్కువే అవుతారు. కోపం వచ్చిన వీరికి ఎక్కువసేపు ఉండదు. అలాగే ఒకరిపై కుళ్ళు, కుతంత్రాలు, అసూయ అస్సలు ఉండదు. ఈ రాశివారు ఎప్పుడూ కూడా ఇతర వ్యక్తుల కోసం మంచిని కోరుకుంటారు. కానీ వేరే వాళ్ళ యొక్క కీడుని అస్సలు కోరుకోరు. అలాంటి వ్యక్తులు కారు. కానీ వీరికి మాత్రం చాలా మంది శత్రువులుగా భావించే వ్యక్తులు కూడా ఉంటారు. ఈ యొక్క రాశి వారి జీవితంలో అలాగే జాతకంలో ఎన్నో మంచి అలవాట్లు ఉన్నా కూడా ఇతరులకు హెల్ప్ చేసే గుణం కలిగి ఉంటారు. కాబట్టి ఈ విధమైన మంచి వ్యక్తిత్వం కారణంగా ఈ యొక్క రాశి వారు చాలా మంది మిత్రులను, శ్రేయోభిలాషులను సంపాదించుకోగలుగుతారు. అలాగే ఎప్పుడూ ఒకరిని బాధ పెట్టే మనస్తత్వం ఉండదు. ఎప్పుడూ ఒకరిని బాధ పెట్టకూడదు. అందరూ సంతోషంగా ఉండాలనుకుంటారు. మంచితనం, పట్టుదల అధికము. ఎప్పుడూ అబద్ధాలు చెప్పేవారిని నచ్చరు. వారితో మాట్లాడరు. నిజాలు గ్రహించడం వీరికి చాలా వరకు తేలికగా చెప్పొచ్చు. వీరిని ఎవ్వరూ భయపెట్టలేరు. అది సాధ్యం కాదు. ముక్కోపి. ఎలా అంటే ప్రళయకాల రుద్రుని వలె కోపం వస్తుంది. మంచితనం, పట్టుదల అధికంగా ఉంటుంది. ఎప్పుడూ అబద్ధాలు చెప్పేవారంటే నచ్చదు. ఇతరులకు చెప్పే విషయాల్లో కూడా నిజాలు త్వరగానే గ్రహిస్తారు. చాలా మొండివారు. ఆలోచించే ఆలోచన కూడా విపరీత ధోరణితో ఉంటుంది. డిఫరెంట్ గా ఆలోచిస్తారు. అలాంటి మనస్తత్వం వల్ల వీరిని అందరూ ఇష్టపడుతుంటారు. వీరిపై ఎప్పుడూ ఇష్టమున్నా కొంతమంది కుళ్ళు, కుతంత్రాలు చేస్తూ జెలస్ గా కూడా ఫీల్ అవుతుంటారు. ఈ జెలస్ కారణంగానే అనేక రకాలైన కుట్రలు వీరిపై చేయొచ్చు. ఎంతకైనా దిగజార్చొచ్చు. పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడం కావచ్చు. కొంతమంది ఇలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయినప్పటికీ వీరికి దైవానుగ్రహం అధికంగా ఉంటుంది. కాబట్టి అందరికీ సహాయం చేసే గుణం ఉంటుంది. వీరికి ఎలాంటి కీడు జరగదు. ఈ రోజున రాత్రికి రాత్రి మీ జీవితంలో అనేక మార్పులు తప్పకుండా చోటు చేసుకోబోతున్నాయి. అలా ఎందుకు అంటున్నాను అంటే గనక మీ ఇంట్లో కేవలం అంటే మీరు ఎంతో ఇష్టమైనటువంటి దైవానుగ్రహాన్ని పొందుకున్నారు. మీకు తోడై ఉంది. కాబట్టి మీకు అధిక మొత్తంలో ధనం అనేది తప్పకుండా లభించబోతుంది. ఆ పరమ శివుడే మీ ఇంట్లో కొలువై తీరుతాడని చెప్పొచ్చు.
తప్పకుండా మీకు ఈ రోజున అధిక మొత్తంలో ధనం అయితే తాండవిస్తుంది. అలాగే ఎన్నో రోజుల నుంచి మీరు అప్పులు చేసి ఎంతో మదన పడిపోతూ ఉన్న మీ జీవితంలో అనేక రకాలైన మలుపులు తిరిగి మీ జీవితం దశ దిశ మారబోతుంది. ఎవరైనా సరే మీరు ఇప్పుడు వడ్డీకి తీసుకున్న డబ్బులు కావచ్చు, ఇంకేదైనా ఎవరికైనా మీరు అప్పు ఇచ్చిన సందర్భం ఉండొచ్చు. ఒకవేళ మీరు తీసుకున్నట్లయితే అప్పుని వడ్డీ లేకుండా ఆ అప్పు మాత్రమే కట్టాలని వారి మనసు అనేది తప్పకుండా మారిపోతుంది. అలాగే కొంచెం వడ్డీ కూడా తగ్గుతుందన్నమాట. మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే ఆ ధనం అనేది మీకు తప్పకుండా రాత్రికి రాత్రి మీ ఇంట్లోకి వచ్చి చేరుతుంది. అస్సలు ఇవ్వరు, ఇక మనం మర్చిపోదాము అనుకున్న వ్యక్తులు కూడా మీ అప్పుని తిరిగి మీకు ఇచ్చేస్తారు. ఇలా ఇవ్వడం మీకు ఆనందం కలిగిస్తుంది, ఒకంత ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ రోజున ప్రయాణాల విషయంలో కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు కూడా మీకు ఈ రోజున కలగబోతున్నాయి. ముఖ్యమైన విషయాలు, కుటుంబ సభ్యుల సలహాలు కూడా తప్పకుండా తీసుకుంటారు. ఉద్యోగ అవకాశాలు తప్పకుండా ఈ రోజున మీ మనస్సుకు ఖచ్చితంగా నచ్చిన ఉద్యోగం వస్తుంది. మేము రాసిన పరీక్షలో ఉత్తీర్ణత వస్తుందా అంటే ఖచ్చితంగా వస్తుంది. అనుకున్నట్లుగానే ఫలితం దక్కుతుంది. ఈ అవకాశాన్ని తప్పకుండా ఈ రోజున పొందుకుంటారు. తప్పకుండా మీకు ఉద్యోగంలో మంచి ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం ఈ రోజునే కనిపిస్తుంది. ఏది పట్టుకున్నా బంగారమా అన్నట్లుగా అదృష్టమే అదృష్టం. అలాంటి అదృష్టం, ఆనందం ఎక్కువగా కలిసొస్తుంది. ఏదైనా కానీ అధికారులతో మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించండి. కొన్ని సందర్భాల్లో చెయ్యని తప్పుకి, పొరపాటుకి మీరు ఈ సందర్భంలో నిందపడాల్సి వస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కొంచెం సహనంతో, ఓపికతో ఉంటే మీ ఆ పొరపాటు నుండి కూడా బయటపడతారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టండి. ప్రయాణాల్లో ముందు జాగ్రత్తగా కూడా ఉండాలి. ఖచ్చితంగా ఈ రోజున మీకు ఈ యొక్క జాగ్రత్తలు తప్పనిసరి. రాత్రికి రాత్రి దశ మారుతుంది. అదృష్టం తప్పకుండా కలగబోతుందని చెప్పొచ్చు. మీ జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ఎన్నో మార్పులు, ఊహించని మార్పులు. మీ జీవితంలో విలువైన బంధాలు, విలువైన వస్తువులు రాక జరుగుతుంది. ప్రయత్నంతో అనుకుంది దక్కుతుంది. ప్రారంభించిన పనుల్లో సక్రమంగా పైకి ఎదగగలుగుతారు. విఘ్నాలు తొలగిపోయి వేసుకున్న ప్రణాళికలు ముందుకు సాధిస్తారు. అనుకున్నది సాధిస్తారు. చక్కటి ప్రణాళికతో ముందుకు సాగితే ఆస్తిని కూడా వృద్ధి చేసుకుంటారు. కోర్టు సమస్యల్లో కూడాను ఖచ్చితంగా మీకు తీరిపోయి అనుకూల ఫలితం వస్తుంది. మీ తాలూకా ఆస్తి పాస్తులు అన్ని కూడాను ఇరుక్కొని ఉంటే ఆ పత్రాలు బయటికి వస్తాయి. ఏదైనా సమస్యల నుండి బయటపడి ఆస్తి తాలూకా ఒక శుభవార్తను కూడా పొందుకోబోతున్నారు. చెడు విషయాలు పక్కన పెట్టేయండి. చెడ్డ వాళ్ళ పక్కన చేరవద్దు. వాళ్ళని మీతో చేరనివ్వద్దు. వాళ్ళ అభిప్రాయాలు ప్రభావితం చేస్తాయి. ఎవరితోనూ భావోద్వేగాలకు పోవద్దు. మీకు జీవితంలో ఈ రోజున నూతన ఉత్సాహం నింపుతుంది. తోబుట్టువులతో, దగ్గర బంధువులతో ఆనందకరమైన సమయాన్ని గడుపుతారు. బంధం మరింత బలపడుతుందని చెప్పొచ్చు. ఇంటికి సంబంధించి కొన్ని శుభ కార్యక్రమాలు లేదా అభివృద్ధి పనుల గురించి చర్చలు జరుపుతారు. మీ పిల్లల ప్రగతి మీకు సంతోషాన్ని ఇస్తుంది. తప్పకుండా ఉద్యోగ అవకాశం వస్తుంది. మీ బంధం మరింత మధురంగా మారుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు వెల్లువిరుస్తాయి. ఇంట్లో ప్రశాంతవంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త. నూతన శక్తిని చైతన్యం చేసుకోండి. మరింత చురుకుగా, ఉత్సాహంగా ఉంటారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏదైనా సరే వాటిని ధైర్యంగా అధిగమించి త్వరగా కోలుకుంటారు. అయితే మానసిక ప్రశాంతత తప్పకుండా చేకూరుతుంది. దీర్ఘకాలిక ఆరోగ్యానికి ఏదైనా కానీ మేలు చేస్తుంది. అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. ఉద్యోగస్తులకు ఈ రోజున జీవితంలో నూతన విజయాలకు బాటలు వేస్తుంది. మీ శ్రమకు ప్రతిభను గుర్తించి మీకు మంచి గుర్తింపు వస్తుంది. మీ ఆలోచనలు, నైపుణ్యాలపై అధికారుల ఆకట్టు పెరుగుతుంది. కొత్త ప్రాజెక్టులు లేదా బాధ్యతలు చేపట్టే అవకాశాలు మిమ్మల్ని వరిస్తాయి. ఇవి మీ కెరియర్కు, ఎదుగుదలకు దోహదపడతాయని చెప్పొచ్చు. సహోద్యోగులతో సంబంధం మెరుగుపడుతుంది. టీం వర్క్తో అద్భుతం సాధిస్తారు. ఆర్థికంగా శుభ సూచకము. అధిక మొత్తంలో ఎక్కడి నుంచైనా ధనం చేతికి అంది వస్తుంది. ఈ రోజున పట్టిందల్లా బంగారం అవుతుంది. కుటుంబ సభ్యుల అవసరాలు తీరుస్తారు. ఆర్థికంగా మరింత అభివృద్ధి సాధిస్తారు. స్థిరత్వాన్ని పొందుకుంటారు. వ్యాపారస్తులకు వ్యాపార విస్తరణకు నూతన విజయాలు అనుకూలము.
మీ సృజనాత్మకత, వ్యాపార వ్యూహాలు మంచి ఫలితాలు ఇస్తాయి. కొత్త భాగస్వామ్యులు, కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి సరియైన సమయము. మార్కెట్లో పరపతి పెరుగుతుంది. పోటీదారుల కంటే మీరు ఒక అడుగు ముందు ఉంటారు. వ్యాపారం లాభాల బాటలో పయనిస్తోంది. విద్యార్థులకు చాలా చక్కగా, అనుకూలంగా విద్యా ప్రస్థానంలో ఒక మైలురాయిగా నిలుస్తుంది. చదువు పట్ల ఏకాగ్రత వస్తుంది. కొత్త విషయాలు సులభంగా గ్రహిస్తారు. పోటీ పరీక్షల్లో అద్భుతవంతమైన ప్రతిభను కనబరిచి విజయం సాధిస్తారు. మీ గురువులు, తల్లిదండ్రుల సమక్షం నుండి పూర్తి సహకారం లభిస్తుంది. మీ లక్ష్యాలు చేరుకోవడానికి ఇది సరి అయిన సమయము. వివాహిత జీవితంలో ఈ రోజున ప్రేమ, ఆనందం, సాన్నిహిత్యం నిండి ఉంటాయి. జీవిత భాగస్వామితో మీ అనుబంధం మరింత దృఢంగా మారుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. అలా కలిసి ఆనందకరమైన క్షణాలు గడుపుతారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. ప్రేమ బంధానికి నూతన వసంతం తెస్తుంది. ప్రేమ, ఆప్యాయతలు పెరుగుతాయి. ఈ రోజున మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ రోజున మరింత అనుకూలత పెంచుకోవడానికి మీ ఇష్టదైవాన్ని ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఇష్టదైవ నామస్మరణ చేసుకుంటూ ఉండండి. దేవాలయంలో లేదా ఆధ్యాత్మిక ప్రదేశాల్లో అరటి పండ్లు కానీ, లడ్డూలను కానీ భగవంతునికి నైవేద్యంగా పెట్టాక చిన్న పిల్లలకు, ముఖ్యంగా వృద్ధులకు ప్రసాదంగా పెట్టండి. మీకు ఖచ్చిత శుభ పరిణామాలు కలుగుతాయి. ఈ రాశివారు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మీ జీవితంలో సాఫీగా ముందుకు సాగాలంటే శ్రీ మహావిష్ణువుని ఆరాధించడం, శివాలయానికి వెళ్లి అభిషేకాలు చేయడం, రావి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించడం, గోమాతను సేవించి పూజించడం సకల దేవతల అనుగ్రహాన్ని కలగచేస్తుంది. అంతా మంచి జరుగుతుంది.